హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం y పారామీటర్స్ కి రెసిప్రాసిటీ కండిషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రెసిప్రాసిటీ కండిషన్ ఇది కూడా సిమిలర్ గా z పారామీటర్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అంతే. కానీ డిఫరెన్స్ ఏంటిది అంటే z పారామీటర్ ఈక్వేషన్స్ మారుతాయి అంతే. అక్కడ z వాడతాం, ఇక్కడ y వాడతాం. సో రెసిప్రాసిటీలో ఒకసారి మీరు కావాలంటే మన z పారామీటర్స్ దానిలోకి వెళ్ళి చెక్ చేయండి, కండిషన్స్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఈ నెట్వర్క్ తీసుకుంటే దీనికి I1 అలాగే ఇన్పుట్ సైడ్ V1 ఉంటుంది, అవుట్పుట్ సైడ్ V2, వోల్టేజ్ ఏమో V2, కరెంట్ I2 ఉంటాయి. ఇవి మన జనరల్ కేసు మాట్లాడుకుంటే. ఇక్కడ రెసిప్రాసిటీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కేస్ 1 డిరైవ్ చేసుకుందాం. కేస్ 1 లో మనము ఇక్కడ ఎగ్జైటేషన్ ఇచ్చి రెస్పాన్స్ ఇది తీసుకోవాలి. సో ఈ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని నేను సోర్స్ అని తీసుకుంటున్నాను. సో అప్పుడు ఇదేమవుతుంది, V1 = VS అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఉంటుంది, V2ని 0 చేయాలి. సో షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 2, సో V2 = 0. ఇప్పుడు 4 పారామీటర్స్ మళ్ళీ రాసుకొని ఒక కండిషన్ లాగా ఫామ్ చేస్తాం. ఏంటిది, V1 = VS, I1 = I1, I2 ఇక్కడ I2 ఏమవుతుందంటే యాక్చువల్గా ఇంటూ ద నెట్వర్క్ డ్రా చేయాలి. మీరు ఎప్పుడు డ్రా చేసిన 2 పోర్ట్ నెట్వర్క్ కి. కానీ ఇప్పుడు షార్ట్ చేస్తున్నాం కదా, దీన్ని ఇలా షార్ట్ చేసినప్పుడు కరెంట్ ఎటు ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో I2 ఏమవుతుంది, -I2 అవుతుంది. డిఫరెన్స్ కోసం -I2' పెడుతున్నాం. ఓకే, V2 = 0. ఈ 4 కలిపి ఒక కండిషన్. మీరు ఎప్పుడు రెసిప్రాసిటీ ఫైండ్ అవుట్ చేసినా కేస్ 1 షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 2, V2 = 0 అండ్ దీస్ 4 ఆర్ సేమ్ ఫర్ ఆల్ ద పారామీటర్స్. ఇప్పుడు నేను y పారామీటర్స్ కనుక్కుంటున్నాను కాబట్టి y పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. y ఈక్వేషన్స్ రాస్తున్నాను. ఏంటివి, I1 = y11 V1 + y12 V2. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, I2 = y21 V1 + y22 V2. ఇప్పుడు ఈ కండిషన్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో I1 ఫస్ట్ ఈక్వేషన్ లో I1 = y11 V1 అంటే VS, సో y12 V2. ఇక్కడ V2 0 అయిపోయింది కాబట్టి y11 VS. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్ లో I2 అంటే -I2' y21 VS + y22 V2, మళ్ళీ V2 0. అప్పుడు ఇదేమవుతుంది, -I2' = y21 VS. మనకు కావాల్సిన రేషియో ఏంటిది, VS/I2. I2 ఇక్కడ ఏంటిది, ఇటు ఫ్లో అవుతుంది కదా, I2' అనమాట. ఓకే, అప్పుడు VS/I2' ఈ ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది మనకి, దీంతో అవసరం లేదు. అంటే ఇదేమవుతుంది, I1 = y11 VS అయ్యింది, బట్ అవసరం లేదు మనకి, ఇది సరిపోద్ది. మనకు కావాల్సిన రేషియోలో ఉన్న టర్మ్స్ ఇక్కడ ఉండిపోయాయి, మనం ఇది యూజ్ చేసుకోవసరం లేదు. సో VS/I2' = -y21. ఇది కేస్ 1 లో వచ్చిన ఫైండింగ్ మనకి, ఇది ఇంపార్టెంట్. అలాగే కేస్ 2 చూద్దాం. ఇక్కడ ఏం కేస్ 1 లో ఏం చేసాం, షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 2, V2 = 0. ఇప్పుడు ఉల్టా చేస్తాం. అంటే కేస్ 2 షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 1, మేక్ V1 0. మళ్ళీ నెట్వర్క్ డ్రా చేయాలి. మీరు ఏ పారామీటర్స్ కి చేసినా నెట్వర్క్ మీరు ప్రతి కేస్ కి డ్రా చేయాల్సిందే. ఇక్కడ సోర్స్ అప్లై చేసి ఇక్కడ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ కరెంట్ I2నే ఇది షార్ట్ చేస్తాం కాబట్టి కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది, యాక్చువల్ డైరెక్షన్ కి రివర్స్ లో ఉంది కదా. సో -I1' అండ్ V1 = 0. సో మళ్ళీ ఈ కండిషన్ లాగా రాసుకుందాం. V1 = 0, I1 = -I1', V2 = V2, I2 = I2. ఇది కండిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. కేస్ 2 అంటే ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 1, V1 = 0. మళ్ళీ నేను y పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. I1 = y11 V1, y12 V2, I2 = y21 V1 + y22 V2. ఇప్పుడు ఈ 4 ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, I1, సో -I1' = y11 V1, సో దిస్ is 0 + y12 V2. సో -I1' V2 అంటే ఏంటిది, సోర్స్ కదా, VS = -y12 VS. ఇది ఒక ఈక్వేషన్ మనకి. ఓకే, సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశారనుకో ఏమొస్తుంది, I2 అంటే ఏంటిది, I2నే y21 V1 మళ్ళీ 0 + y22 V2 అంటే VS. సో I2 = y22 VS. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ఎగ్జైటేషన్ ఇవ్వాలి, ఇక్కడ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు కావాల్సింది ఏంటిది, VS/I1'. ఈ 2 ఈక్వేషన్స్ లో దేని నుంచి వస్తుందో మనకి అర్థం కావాలి రాసేటప్పుడు. సో VS/I1' ఇక్కడ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది, ఈ ఈక్వేషన్ తో మనకి పని లేదు అసలు. సో VS/I1' అంటే ఏమొస్తుంది,
మైనస్ y12. ఇప్పుడు మనకి ఈ రెండు కేసులు ఇంపార్టెంట్. ఏంటివి? ఇది. ఇఫ్ వీఆర్ సేయింగ్ దాట్ ఎ గివెన్ నెట్వర్క్ ఈజ్ రెసిప్రోకల్, అంటే ఇచ్చిన నెట్వర్క్ రెసిప్రోకల్ అనాలి అంటే VS/I2' రేషియో ఇస్ ఈక్వల్స్ టు VS/I1' రేషియో. ఇక్కడ రాస్తున్నాను, VS/I1' ఇస్ ఈక్వల్స్ టు VS/I2'. ఇక్కడ VS/I1' ఏమొచ్చింది? -y12, అలాగే ఇదేమో -y21 వచ్చింది. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి y12 ఈక్వల్స్ టు y21 వచ్చింది. సో రెసిప్రాసిటీ కండిషన్ ఫర్ y పారామీటర్స్ ఇస్ ఈక్వల్స్ టు y12 ఇస్ ఈక్వల్స్ టు y21. ఇది ఇంపార్టెంట్. మీరు డిరైవ్ చేసేటప్పుడు కేస్ 1 ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 2, కేస్ 2 ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 1. సో ఈ కండిషన్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఈ కండిషన్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. రెసిప్రాసిటీ కండిషన్ లో మనకి చేంజ్ అయ్యేదల్లా ఒక్క పారామీటర్ ఈక్వేషన్స్ మాత్రమే. సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ఈక్వేషన్ నుంచి మనకు కావాల్సిన రేషియో వస్తుంది అని తెలుసుకుంటే చాలు మనకి. సో సింప్లిఫై చేసుకోవచ్చు ప్రొసీజర్ని, లేదంటే ఎక్స్టెండ్ అయిపోద్ది. మనం ఎంత చేసినా సొల్యూషన్ టువర్డ్స్ రన్ చేయలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.